రాహువు ఇచ్చే పితృదోషం ఫలితాలేమిటి? అకాల మరణము, తీవ్ర అనారోగ్యము, సంతానం లేకపోవడము, విడాకులు ఇలాంటి సమస్యలను ఇస్తాడా? కులాంతర వివాహాలు జరగడము, యాక్సిడెంట్స్ వల్ల చనిపోవడము, మ్లేచ్ఛ దేశాల్లో నివాసము అలాగే అక్కడే మరణించడం లాంటివి కూడా ఇస్తాడా? రాహువు ఎంత తీవ్రమైనటువంటి పితృదోషాలను ఇస్తాడో వాటిని ముందుగానే మనం తెలుసుకుని తగినంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆ దోష తీవ్రత తగ్గించుకోవడము, తర్వాత తరాల వాళ్ళకి కొంత మేలును చేకూర్చడం ఎలా చేసుకోవచ్చు, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహు ఇచ్చేటువంటి పితృదోష ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ రోజుల్లో రాహు ఎంతమందికి ఎన్ని రకాలుగా పితృదోషాలను ఇస్తున్నాడు, వాటిని మనం ఎలాగా కొంతవరకు శాంతింపజేసి తర్వాత తరాలు కూడా సుఖంగా ఉండడానికి మనం ఎటువంటి జీవన శైలిని అలవాటు చేసుకోవాలి, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. రాహువు అంటేనే కలికి ప్రతిరూపము. కలి అంటేనే రాహువు, రాహు అంటేనే కలి. కాబట్టి కలియుగంలో రాహు యొక్క ప్రకోపము ప్రతాపము చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో ఉన్నటువంటి జీవన శైలిని చూస్తున్నట్టయితే ప్రతి వాళ్ళు కూడా రాహు యొక్క ప్రభావానికి లోనైనటువంటి వారే, ఆ కలి ప్రభావానికి లోనైనటువంటి వారే, అలాగే పితృదోషం ఎంతో కొంత ఉన్నటువంటి జాతకులనే మనం చూస్తూ ఉంటాం. అయితే మరీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు దాని గురించి కొంత పట్టించుకొని పరిహారాలు చేసుకుంటూ ఆ దోష తీవ్రతని తప్పకుండా మనం తగ్గించుకునే ప్రయత్నం అనేది చేయాలి. ఎందుకంటే రాహువు పితృస్థానాలని ఎప్పుడైతే ఇంపాక్ట్ చేస్తాడో, ప్రభావితం చేస్తాడో, తప్పకుండా జాతకుడికి ఆ దోష ఫలితాలు అనేవి ఉంటాయి. ఏ స్థానాల్లో, ఏ ఆరూఢాల్లో, ఏ గ్రహాలతో రాహు ఉండి పితృదోషాన్ని ఇస్తున్నాడో దానిని అనుసరించి ఎటువంటి రంగాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది మనం కొంతవరకు అవగాహన తెచ్చుకోవచ్చు. వివాహం విషయంలోన, సంతానం విషయంలోన, పెళ్లి కాకపోవడము, పెళ్ళై విడాకులు అయిపోవడము, ఇటువంటి సమస్యల, సంతానం కలగకపోవడము, కలిగిన సంతానం ఆటిజం వంటి తీవ్ర సమస్యలతో ఉండడము, ఇటువంటి సమస్యలు ఉంటాయా? సడన్ డెత్, అకాల మరణం అంటాం, అంటే ఇంకా ఎక్కువ వయసు రాకుండానే చనిపోవడము, ఇలాంటివన్నీ ఇస్తాడా? యాక్సిడెంట్స్ ద్వారా చనిపోవడము, సర్జరీస్ అయిన తర్వాత చనిపోవడము, ఇవన్నీ ఇచ్చేటువంటి గ్రహం రాహు పితృదోషంలో కనుక ఉన్నట్టయితే మన ఎక్స్పెక్టేషన్స్కి అందకుండా, మన ఊహలకు అందకుండా అనుకోని ఒక దుస్సంఘటన జరగడం అనేది మనం చూసినప్పుడు అక్కడ రాహు యొక్క పాత్ర స్పష్టంగా కనబడుతుంది. రాహు ఉన్నప్పుడే ఇటువంటి అనర్థాలన్నీ కూడా చేయిస్తాడు. పితృస్థానాలు ముఖ్యంగా రాహు వల్ల దూషితం కాకూడదు. అంటే లగ్నం నుంచి 9th హౌస్, 5th హౌస్, అలాగే 9th హౌస్ యొక్క ఆరుఢము, 5th హౌస్ యొక్క ఆరుఢము, పుత్రకారక గ్రహము, భ్రాతృకారక గ్రహము, 5th లార్డ్, 9th లార్డ్, రవి చంద్రుడు రాహుతో సంబంధం కలిగి ఉండడము, ఇవన్నీ కూడా పితృదోషాన్ని యాక్టివేట్ చేసేటువంటి సందర్భాలే. అలాగే లగ్నం నుంచి 9th హౌస్, లగ్నం నుంచి 5th హౌసే కాకుండా ఆరుఢ లగ్నం నుంచి 9th హౌస్, 5th హౌస్, కారకాంశ లగ్నం నుంచి 9th హౌస్, 5th హౌస్, ఉపపాద లగ్నం నుంచి 9th హౌస్, 5th హౌస్, ఇవన్నీ కూడా కొంత ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్ కానీ మనం చూడాల్సి ఉంటుంది రాహు కనుక ఆ స్థానాల్లో ఉన్నట్టయితే. ఎందుకంటే ఒక స్థానం ఎంత ముఖ్యమైనదో ఆ స్థానం యొక్క ఆరూఢం కూడా అంతే ముఖ్యమైనది, అంతకంటే ముఖ్యమైనది. కాబట్టి రాహు యొక్క స్పర్శ కనుక ఆ స్థానాల మీద, ఆ గ్రహాల మీద కనుక ఉన్నట్టయితే తప్పకుండా మనకి దానికి సంబంధించినటువంటి దోష ఫలితాలు అందుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి రాహు కొన్ని సందర్భాల్లో సడన్ డెత్ని ఇస్తాడు, అంటే ఆకస్మిక మరణం, అకాల మరణం ఇస్తాడు. అక్కడ కనుక చూసినట్టయితే 2nd హౌస్, 8th హౌస్, వీటి మీద రాహు యొక్క ప్రభావం, అంటే 2nd హౌస్లో రాహు క్రూర గ్రహాలైనటువంటి శనికుజులతో ఉండడము, అష్టమారూఢంలో రాహు శనికుజులతో ఉండడము, షష్టారూఢంలో రాహు శనికుజులతో ఉండడము, ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి పితృదోష ఫలితాలను ఇస్తాడు. అకాల మరణాన్ని కూడా కలుగజేస్తూ ఉంటాడు. తీవ్రగ్రహమైనటువంటి కుజుడితో రాహు ఎప్పుడైతే క్లోజ్ కంజంక్షన్లో ఉంటాడో, చాలా దగ్గరగా ఉంటాడో,
అది ఎప్పుడూ కూడా ప్రమాదకరమైన ఫలితాలను ఇస్తుంది. ఏ ఇంట్లో ఉంటాడో అనే దాన్ని బట్టి ఏ ఫలితం ఇస్తాడో అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సెకండ్ హౌస్ అనేది మారక స్థానం, 7th హౌస్ మారక స్థానం, 8th హౌస్ అనేది యాక్సిడెంట్స్కి, తీవ్ర అనారోగ్యాలకు సంబంధించిన స్థానం, క్రానిక్ డిసీజెస్, క్యాన్సర్ ఇలాంటి వాటికి సంబంధించిన స్థానాలైనటువంటి అష్టమం ఇలాంటి వాటిలో కనుక రాహు ఉండి క్రూర గ్రహాలతో ఉన్నట్టయితే అటువంటి వ్యాధులతో చనిపోవడము ఇలాంటి ఫలితాలని ఇస్తాడు. అటువంటి స్థానాల్లో రాహు ఉన్నప్పుడు పుత్రకారక గ్రహంతో, భ్రాతృకారక గ్రహంతో, 5th లార్డ్తో 9th లార్డ్తో కనుక ఉన్నట్టయితే ఆ దోషం తీవ్రంగా ఉంటుంది. ఖచ్చితంగా అటువంటి సందర్భాలు ఎదురయ్యేటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. అలాగే వివాహానికి సంబంధించిన విషయాలు కనుక చూసినట్టయితే వివాహమే చేసుకోకుండా ఉండిపోవడము, 7th హౌస్లో రాహువు, దారపాదంలో రాహువు, దారపాదం నుంచి 7th హౌస్లో రాహువు, ఉపపాదంలో రాహువు, ఉపపాదం నుంచి 7th హౌస్లో రాహువు, ఇలా ఉండి రాహు ఉన్నటువంటి రాశ్యాధిపతి కూడా పాడైనట్టయితే తప్పకుండా వివాహంలో సమస్యలు ఇస్తారు. కొన్ని సందర్భాల్లో వారికి వివాహమే కాకుండా కూడా మిగిలిపోతారు. లేదా వివాహం అయిన తర్వాత విడాకులు తీసుకోవడం, చాలా త్వరగా విడాకులు అంటే వివాహమైన 3 నెలలకే వాళ్ళిద్దరూ విడిపోవాలని నిర్ణయానికి రావడము, ఇలాంటి తీవ్ర ఫలితాలను కూడా ఇస్తాడు రాహు పితృదోషం కనుక ఉన్నట్టయితే. అదేవిధంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్, సంప్రదాయానికి విరుద్ధమైనటువంటి వివాహాలు, అమ్మాయి కంటే అబ్బాయి తక్కువ వయసు వాడు అయి ఉండడము, ఇంటర్ క్యాస్ట్ అయి ఉండడము, వేరే దేశ పౌరుడై ఉండడము, ఇలాంటి వివాహాలు కూడా చేయిస్తాడు రాహువు. ఈ రోజుల్లో అవి మనం ఎక్కువగా చూస్తున్నాం. అలాగే సంతానపరమైన సమస్యలు, ఇందాక చెప్పినట్టుగా సంతానం అనారోగ్యంతో జన్మించడము, ఇలాంటి సమస్యలు కూడా ఇచ్చేటువంటి గ్రహం రాహువు పితృదోషంలో ఉన్నప్పుడు. ఇక రాహువు ఇచ్చేటువంటి దోషం యొక్క లక్షణం ఏంటి ప్రధానంగా చూసినట్టయితే, ఆ జాతకుడు చనిపోయిన తర్వాత వారికి ఉత్తమ గతులు కలగకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో జాతకం ఉంచుతాడు. అలాగే ఆ జాతకుడు కూడా వారి పెద్దలకి పిండ ప్రదానం చేయలేనటువంటి స్థితిలో ఉంటాడు. ఇది రాహు యొక్క లక్షణం. ఒక జాతకుడికి రాహు వలన పితృదోషం కనుక ఉన్నట్టయితే వారు ఉదాహరణకు వారి తండ్రి చనిపోయారు, కానీ ఆ తండ్రికి పితృకర్మలు చేసేటువంటి స్థితిలో వారు ఉండరు. వేరే దేశంలో నివాసం ఉండడము, రాలేకపోవడము, లేదా పితృకార్యాలు చేయాలనే శ్రద్ధ లేకపోవడము, ఇటువంటి ఒక మైండ్ సెట్ ఇచ్చి ఆ గతించిన పితరులకి ఉత్తమ గతులు రాకుండా చేసేటువంటి వాడు రాహువు. ఎందుకంటే పితృస్థానము అంటే అర్థం, 9th హౌస్ అంటే పితృస్థానం, దాని అర్థము ఒక లీనియేజ్ని తెలియజేస్తుంది ఆ స్థానము, ఒక వంశ పరంపరని తెలియజేస్తుంది ఆ స్థానము. అంటే అందులో కనుక రాహు ఉన్నాడు అంటే వారి వంశ పరంపరలో కొంత ప్రాబ్లం ఉంటుంది. అలాగే వీరి పిల్లలు కూడా వీరికి పితృకర్మలు చేసేటువంటి యోగ్యతను కలిగి ఉండరు. ఉదాహరణకి వీరి సంతానము ఇంటర్ క్యాస్ట్ మ్యారేజో లేకపోతే ఇంటర్ రిలీజియన్ మ్యారేజో చేసుకుని నైత్య దేశాల్లో ఉంటారు. అక్కడ ఇటువంటి వైదిక క్రతువులే ఉండవు. కాబట్టి వారికి గతించిన తర్వాత మళ్ళీ ఇటువంటి అపరకర్మలు చేసేటువంటి యోగ్యత కూడా ఉండదు. ఇంత తీవ్రమైనటువంటి, ఇంత దీర్ఘకాలికమైన ప్రణాళిక వేసుకుని రాహు పితృదోషాన్ని ఇస్తాడు. అలాగే ఈ రోజుల్లో చాలామంది ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవుతున్నారు, అది మంచిదే. కానీ ఇందులో ఉన్నటువంటి ఒక రిస్క్ను ఎప్పుడు కూడా గమనించాలి. గతించిన తరువాత పిండ ప్రదానాలు చేయాలంటే దానికి ఒకే ఒక యోగ్యమైనటువంటి భూమి మన భారతదేశం. ఇక్కడ పుణ్యనదుల్లో ఆ నీటితో పితృకర్మలు చేస్తేనే ఉత్తమ గతులు కలుగుతాయి. ఎందుకంటే ఇది కర్మభూమి, అందుకే భారతదేశాన్ని కర్మభూమి అన్నారు. మిగతావన్నీ కూడా భోగభూములు. అక్కడ ఇటువంటి వైదిక క్రతువులు చేయాలన్నా వాటికి యోగ్యమైనటువంటి వనరులు ఉండని దేశాలు, భూములు అవి. కాబట్టి అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం వలన ఇటువంటి అపరకర్మలు చేసేటువంటి యోగ్యతను కూడా కోల్పోతూ ఉంటారు. ఇంత తీవ్రమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి నష్టాన్ని ఇచ్చేటువంటి గ్రహము రాహువు పితృదోషం రూపంలో. కాబట్టి ఎప్పుడైనా సరే రాహు ఇందాక చెప్పినటువంటి స్థానాల్లో, ఆరూఢాల్లో ఆ గ్రహాలతో కనుక కలిసి సంబంధం కలిగి ఉన్నట్టయితే తప్పకుండా, ముఖ్యంగా రాహు మహాదశలు అయితే జైమినిలో ఆ రాశి దశ వచ్చినప్పుడు కనీసం ఆ టైం పీరియడ్లో అయినా సరే పితృదోష నివారణ పూజలు చేయించుకుంటూ ఉండడము, రాహుకి ప్రీతికరమైనటువంటి పరిహారాలు చేస్తూ ఉండడము, జీవన శైలిలో సాత్విక జీవన శైలిని అలవాటు చేసుకోవడము, దివ్యమైన జీవితం గడుపుతూ ఉండడము, రిలీజియస్ లైఫ్ అంటాము, ఇవన్నీ చేస్తూ ఉన్నట్టయితే అది పరోక్షంగా రాహు వల్ల వచ్చినటువంటి పితృదోషానికి పరిహారాలుగా కూడా పనిచేస్తాయి.
రాహు చేసేటువంటి మొట్టమొదటి హాని, డ్యామేజ్ ఏంటి అంటే ఈ వైదిక కర్మల పట్ల విముఖంగా ఉండడము, లేదా వైదిక సంబంధమైనటువంటి ఆచార సంప్రదాయాల్ని పాటించలేకపోవడము, పాటించాలనే ఇష్టం లేకపోవడము, ఇవన్నీ కలుగజేస్తాడు రాహువు. ఈ రోజున ఉన్నటువంటి ఫాస్ట్ యుగంలో ప్రతి వాళ్ళు కూడా చాలా ఉన్నతమైన చదువులు చదువుకుంటున్నారు, ఫినాన్షియల్లీ చాలా సౌండ్గా ఉంటున్నారు, టెక్నాలజీ అభివృద్ధి చెందింది, కెరియర్లో ఎంత ముందుకు వెళ్తున్నారు. ఈ ఉరుకుల పరుకుల ప్రపంచంలో, ఈ స్పీడ్ యుగంలో ఈ వైదిక సంప్రదాయాలను పట్టించుకునేటువంటి తీరిక కూడా ఉండడం లేదు. ఇది కూడా బహుశా రాహువు ప్రణాళిక అయి ఉంటుంది. మనం జీవించినప్పుడు ఎంత సుఖంగా ఉండాలనుకుంటామో, జీవించి ఉన్నప్పుడు, అలాగే మరణించిన తర్వాత కూడా అంతే సుఖంగా ఉండడానికి మన శాస్త్రాలు ఎన్నో సంప్రదాయాల్ని, ఆచారాల్ని, కర్మకాండాల్ని నిర్దేశించాయి. వాటి పట్ల విముఖత కలిగించడము, వాటిని ఆచరించలేని స్థితిలో జాతకం ఉంచడము అనేది రాహువు ఇచ్చేటువంటి పితృదోషం ప్రత్యేకత. కాబట్టి అట్లీస్ట్ రాహు కనుక తీవ్రమైనటువంటి పితృదోషం నిత్య కాంబినేషన్లో ఉన్నట్టయితే తప్పకుండా ఇటువంటి విషయాలను పట్ల కొంత పునరాలోచన చేసుకుని, మన వైదిక సంప్రదాయాలు, ఆచారాలు, వీటిని పట్ల అవగాహన పెంచుకొని మన కెరియర్ అలాగే సంపాదన ఎంత ముఖ్యమో ఇవి కూడా అంతే ముఖ్యము, పితరులకు ఉత్తమ గతులు కలిగించడం కూడా అంతే ముఖ్యము అనేటువంటి ఎరుక కలిగి మనము సక్రమమైన మార్గంలో కనుక పెట్టుకున్నట్టయితే ఆ దోష తీవ్రత తగ్గుతుంది. రాహు యొక్క ఉద్దేశం కూడా అదే. ఈ విధంగా రాహు కనుక పితృదోషంలో ఉన్నట్టయితే తప్పకుండా జాగ్రత్తను వహించి తమని, తమ సంతానాన్ని, తమ తరాన్ని కూడా కొంత కాపాడుకుని ఉత్తమ గతులు కలిగించేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.